మరొకసారి మరి మీ అందరూ కూడా క్రీస్తు వాళ్ళందరికీ వందనాలు చెల్లిస్తున్న దాసులకు, అలాగే మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలను, స్తుతులను, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. గతించిన కాలం నుంచి ఇంతవరకు ఈ బిడ్డలుగా మమ్మల్ని ప్రేమించారు. మీ సజీవమైన రెక్కల చాటును భద్రపరిచారు నాయన. లోకములో ఉన్న భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ, మాకంటే గొప్పవారు, కొద్దివారు, ధనికులు, పేదవారు నశిస్తున్నప్పటికీ, మీరు మాకు ఇచ్చిన ఈ ఆయుష్ని బట్టి, ఈ ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉండగా, నీవు ఇచ్చిన ఆయుష్కాలను కూడా మేము నీ వాక్యానుసారంగా జీవించడానికి మనం చూపించమని కోరి వచ్చిన బిడ్డలు, వాక్యం ఉంటున్న ప్రతి బిడ్డలు, వారి కుటుంబాలను, దైవదాసులందరినీ కూడా దీవించి ఆస్వాదించమని క్రీస్తు వారి పేట ప్రార్థనకి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరి ప్రభునందు ప్రియమైన మరి దేవుని బిడ్డలుగా రెండో సందర్భాలలో దేవుడు ప్రతి ప్రమాదం నుంచి, ప్రతి విపత్తు నుంచి మనలను సంరక్షిస్తూ కాపాడుతూ ఉన్నాడు. ముఖ్యంగా ఈ కరోనా వ్యాధిలో చుట్టుపక్కల ఉన్న గ్రామాలు, అలాగే ప్రాంతాల పరిస్థితి కంటే చెప్పాలంటే దేవుడు మన సంఘాన్ని, మన గ్రామాన్ని ఎంతగానో సంరక్షించడానికి మనము చెప్పవచ్చు. ఎందుకంటే జరుగుతున్న పరిస్థితులు, పరిణామాలను చూస్తూ ఉన్నాము. మంచిది. మరి దేవుని కృపను, దేవుని కాపుదలను, దేవుని వాత్సల్యత మన మీద ఉండాలంటే మనము కూడా అట్టి విశ్వాసాన్ని, అట్టి నమ్మకాన్ని కలిగి మనము ఉండాలి. ఎందుకంటే నమ్మిక ఇచ్చి వారిని ఆయన విడువడు, ఎడబాయనంటున్నాడు. సంరక్షించేవాడాయన, కాపాడువాడాయన. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా మనం ఆలోచన చేసినట్లయితే మరి రోజు ఒక సంగతిని మనము ఆలోచన చేద్దాము. ఎందుకంటే మనిషిగా ఈ భూమి మీదకి వచ్చిన మనకు దేవుడు ప్రతి విషయమందు పరిశుద్ధ గ్రంథంలో ఎంతో చక్కగా తన మాటలు వివరిస్తూ ఉన్నాడు. మంచి ఉంది, చెడు ఉంది, నీతి ఉంది, అవినీతి ఉంది, న్యాయం ఉంది, అన్యాయం ఉంది. ఇలాగా చెప్పుకుంటూ వెళితే మంచికి చెడు, చెడుకు ఇలాగా ప్రతిదీ మనకు కనబడుతుంది. అలాగే నిత్యజీవం ఉంది, నరకం ఉంది. మరి నిత్యజీవానికి, నరకానికి మనిషి వెళ్ళిపోవడానికి కారణాన్ని కూడా ఎన్నో సందర్భాల్లో మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాము. మంచిది. మనిషిగా మనము రెండు ధోరణలు కలిగి మనము మాట్లాడుతూ ఉంటాం చాలా సందర్భాలలో. కానీ క్రైస్తవుడిగా మనము ఒకే భావము కలిగి, ఒకే ఆలోచన కలిగి, ఒకే తలంపు కలిగి ఉండాలనేది దేవుని సంకల్పము. ఎందుకంటే ఒక దానిని లేదా ఒక మాటను, ఒక పనిముట్టిని మంచికి వాడచ్చు, చెడుకు వాడచ్చు. ఏంటి అది నీ వాడకంలో ఉంటుంది. పనిముట్టు పనిముట్టే, ఆయుధం ఆయుధమే. ఏదైనా అది దాని రూపాన్ని ఉంటుంది. కానీ దానిని మనము వాడే విధానంలో మాత్రము మంచి చెడు అనేది కనబడుతూ ఉండాలి. ప్రభునందు ప్రియమైన దేవుని వల్లారా, అందుకే మనం ఆలోచన చేస్తే ఈ లోకములో మనుషులుగా మనము నిత్య జీవానికి వెళ్ళాలన్నా, లేదా నరకాగ్నికి మనము జారిపోవాలన్నా దేవుడు మన కోసము పరిశుద్ధ గ్రంథములో ఒక చక్కటి మాటను రాయిస్తూ ఉన్నాడు. ఆ మాటను చూసి మనం ముందుకు వెళదాము. ఒకసారి మీరు చూసినట్లయితే సామెతల గ్రంథములో మనం ఎప్పుడూ చదివే మాటే, ఎన్నోసార్లు మనం చదివిన మాట, మన దేహాలలో జ్ఞాపకం ఉన్న మాట మనం చూసినట్లయితే సామెతల గ్రంథములో 18వ అధ్యాయములో
21వ వచనంలో జ్ఞాని అయిన సొలొమోను గారు ఈ యావత్తు ప్రపంచానికి ప్రజలకు ఒక చక్కటి మాటను ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని వారారా, ఎందుకంటే భూమి మీద దేవుడు ఎవరిని అన్యాయస్తులుగా, నేరస్తులుగా, అక్రమార్కులుగా పుట్టించలేదండి. ఎందుకంటే దేవుడు ఎవరికి అన్యాయస్తుడు కాడు అని బైబిల్లో రాయబడి ఉంది. ఎందుకంటే నరులను ఆయన యథార్థవంతులుగా పుట్టించాడు, కలగజేశాడు. మరి యథార్థవంతులుగా పుట్టించి కలగజేసిన మనిషి భూమి మీదకి వచ్చిన తర్వాత ఎందుకు పాడైపోయాడు, ఎందుకు చెడిపోయాడు, ఎందుకు నాశనానికి వెళ్ళిపోయాడంటే మన నుంచి వచ్చే ఒకే ఒక మాట ఏంటి? ఏమండి, సాతాను ఉంది కదండి, మమ్మల్ని పాడు చేసిందండి, మమ్మల్ని మోసం చేసిందండి. ఏ అంటే ఆది కాలంలో మోసం చేసింది కదా, మమ్మల్ని కూడా మోసం చేస్తుంది. నిజమేనంటారా? కాదు. ప్రభునందు ప్రియమైన దేవుని వల్లారా, దాని గురించి ఎన్నో మాటల్లో మనం చెప్పుకుంటున్నాం. అంటే ఇప్పుడు సబ్జెక్టు అది కాదు కాబట్టి ఇక్కడ ఒక మాట మీరు చూసినట్లయితే చూడండి, 21వ వచనంలో జీవ మరణములు నాలుక వశము అంటండి. ఏంటండి? జీవ మరణములు. జీవం అంటే నిత్య జీవాన్ని ఇచ్చేది పరలోకము. మరణం అంటే శాశ్వత మరణము భయం కలిగింది పాతాళ లోకము. బైబిల్ ప్రకారంగా మనం ఆలోచించిన ఇంకా ఎన్నో సందర్భాలలో ఈ జీవ మరణాల గురించి మనం వింటూ ఉన్నాము. కానీ ఎన్నో సందర్భాలు మనం ఆలోచిస్తూ ఉన్నాము. దేవుడు ఇక్కడ చదివిస్తున్న మాటలను చూసినట్లయితే, ఇదిగో జీవ మరణములు మీ నాలుక వశములో ఉన్నవి. అంటే ఇప్పుడు మనం పరలోకం వెళ్ళాలన్నా, నరకానికి వెళ్ళాలన్నా, ఊరిలో మంచివారిగా ఉండాలన్నా, చెడ్డవారిగా ఉండాలన్నా, నలుగురిలో గొప్పవారిగా ఉండాలన్నా, లేదా తక్కువ వారిగా ఉండాలన్నా సాతాను వశం ఉందా? ఎవరి వశం ఉంది? ఏంటండి, మనం ఇప్పుడు దాకా శాతం అనుకుంటున్నాం. అయ్యో, మనకు తెలియకుండా మమ్మల్ని మోసం చేస్తుందండి, రాత్రి వచ్చి నాతో మాట్లాడుతుందండి, లేదా చీకట్లో కనపడుతుందని ఎలా మనం అనుకుంటున్నాం. ప్రపంచము మోసపోతుంది. ప్రభునందు ప్రియమైన దేవుని వార్తారా, చూడండి, జీవ మరణములంటే నీ నాలుక వశములో ఉన్నామంటండి. ఏంటండి? నాలుక వశం అంటే ఒక మనిషిని నరకానికి నడిపించేదే నాలుక. అదే మనిషిని నిత్య జీవానికి నడిపించేది కూడా నాలుకైనా. అవును, అవును. ప్రభునందు ప్రియమైన దేవుని వార్తారా, ఏంటి, ఇంటిలో చాకును ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చు కదండి. కూరగాయలు కోయొచ్చు, పండ్లు కోయొచ్చు, తేడా ఉంటే బారిని కూడా పడవచ్చు. అంతేనా? ఏంటి, కూరగాయలు కోయొచ్చు, ఏమైనా చేయొచ్చు. అదే చాకుతో ఒక మనిషిని చంపొచ్చు, ఒక మనిషిని బెదిరించవచ్చు. ఇలాగా ప్రతి పనిముట్టు మనం ఉపయోగించుకునే తీరు ఉంటుంది. ఇక్కడ కూడా దేవుడు చదివిస్తున్నది అదేనండి. నాలుక, నీ నాలుక నీకు జీవ మరణమును కలగజేస్తుంది. కాబట్టి నీ నాలుకను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. దీని గురించి చెప్పాలంటే చాలా సందర్భాలు మనం విన్నాము. యాకోబు పత్రిక కానీ, సామెతలు కానీ, ఏంటి, ఇలాగా ఎన్నో వచనాలు మనం చూస్తూ ఉన్నాము. మంచిది. అయితే ఇక్కడ 2 వచనాలు చెప్పాడు. ఒకటి జీవము, రెండోది మరణము. ముందు జీవము గురించి ఈ సొలొమోను మహారాజు మాట్లాడతాడు కాబట్టి అసలు ఈ నాలుక ఎలాగ మనకు జీవాన్ని కలగజేస్తుంది, ఎలాగుంటే నిత్య జీవానికి వెళ్ళగలము అనే సందర్భాలు చూద్దాము. వీలుంటే మరొకసారి ఈ నాలుక ఎలాగ మరణానికి నడిపిస్తుందో కూడా చూడొచ్చు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే, మరి ఈ నాలుకను మనము ఉపయోగించుకునే తీరు బట్టి ఇది మసులుతుంది. అంతే కదండి, మనం ఉపయోగించుకునే తీరు బట్టి నాలుక మసులుతుంది. దాని ప్రకారంగా మనం ఈ లోకంలో ఆలోచన చేయాలి. అందుకే కీర్తన గ్రంథంలో మరి కీర్తనకారుడైన మరి దావీదు గారు మాట్లాడుతూ ఒక చక్కటి సందర్భాన్ని ఆయన మాట్లాడుతున్న చూడండి. కీర్తనకారుడు కీర్తన గ్రంథము 45వ అధ్యాయాన్ని ఒకసారి మనం చూద్దాం. 1వ వచనం చూడండి, 45:1 చూడండి. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా
చెప్పుచున్నది, నేను రాజుల గురించి రచించిన దానిని పలికెదను, నా నాలుక త్వరగా వ్రాయువాని కలము వలె ఉన్నది అని చూడండి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే కీర్తనకారుడు చెబుతూ, నా నాలుకండి త్వరగా వ్రాయువాని కలము వలె ఉన్నదంట. అంటే నాలుకను ఎలా చెప్పడినా ఒక పెన్నగా చెప్పాడు, ఒక పెన్నగా చెప్పాడు. విలేకరులు జర్నలిస్ట్ చేతిలో ఉంటుంది, పెన్ను ఉంటుంది కదా. ఒక ప్రభుత్వాన్ని పడదోయాలన్నా నిలబెట్టాలన్నా వాళ్ళే, ఒకళ్ళు భయం పుట్టించాలన్నా భయం పోగొట్టాలన్నా వాళ్ళే. అంటే వాళ్ళ రాసే తీరు బట్టి ప్రపంచం ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వంతో ప్రియమైన దేవుని వాళ్ళ ఆలోచన చేయండి. ఏంటి ప్రారంభంలో కరోనా ఎక్కడో చైనాలో ఉందని కానీ, ఎక్కడో అమెరికాలో ఉందని కానీ అసలు మనకెవరికైనా భయం వేసిందా? ఆ కొంగ మనకేంటనుకున్నాం. ఎప్పుడైతే ఇండియా వచ్చిందన్నారో ఈ ప్రతి టీవీ ఛానల్లో కరోనా గురించి చూపించి ప్రజల్లో ఉన్న భయానంతా కూడా ఎక్కువ చేసి దానికి పోగొట్టేసినవండి. ప్రజలు ఇవాళ ఎక్కువ భయపడ్డానికి కారణం ఈ మీడియానండి. ఎందుకంటే అంత భయంకరంగా చూపించేసేవారు, అంత భయంకరంగా చిత్రీకరించేవారు. ఎందుకంటే వాళ్ళ ప్రయారిటీ వాళ్ళది, వాళ్ళ రాబడి వాళ్ళది. అంటే ఇప్పుడు మరి ఇక్కడ మనం ఆలోచన చేస్తున్నట్లయితే కీర్తనకారుడు, నీ నాలుక ఎలాగుందంటే వ్రాయువాని కలము వలె పెన్న వలె ఉన్నది. ఇప్పుడు పెన్న మన చేతి వ్రాతను బట్టి మంచిని రాయాలో చెడు రాయాలో నిర్ణయిస్తూ ఉంటుంది. అలాగే నీ నాలుగు కూడా మంచిని వ్రాయాలో చెడు రాయాలో అది ఎవరి చేతిలో ఉందంటే నీ చేతిలోనే ఉన్నది. ప్రభునందు ప్రియమైన దేవుని వలన. అందుకే 2వ చూడండి, నరుడి కంటే నీ వద్దు సుందరుడమై ఉన్నావు, నా పెదవుల మీద దయారసము పోయబడుచున్నది, కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించున్నాడు. ఇక్కడికి వెళ్తున్న కారణుడు అంటే ఇప్పుడు మన పెద్దవాళ్ళ మీద ఏముండాలండి? అమ్మా ఏముండాలంటే దయారసము, అల్లరసం కాదండి, దయారసం ఉండాలంట. అంటే దయ కలిగింది, ప్రేమ కలిగింది. ఈ రసము మన పెదవుల మీద ఉంటే మన పెదవుల నుంచి ఏ మాటలు వస్తాయి? దయ కలిగిన మాటలు వస్తాయి, చాలి కలిగిన మాటలు వస్తాయి. అంతేనంటారా? ఇప్పుడు ఈ పెదవుల మీద కారం ఉందనుకోండి, ఏ మాటలు వస్తాయి? కారంగా వస్తాయి. ఉప్పు ఉంటే ఉప్పుగా వస్తాయి, తీపి ఉంటే తీపిగా వస్తాయి, కోపం ఉంటే ఎలాగుంటే అలాగ వస్తాయి. అందుకని కీర్తనకారుడు అంటున్నాడు, అయ్యా నీ నా పెదవుల మీద దయారసము కలిగి ఉండాలి. ఆ దయ, ఆ జాలి, ఆ కరుణ అనేది నా పెదవుల మీద ఉంటే ఇదిగో నా నాలుక చక్కగా దయగల మాటలు, ప్రేమ గల మాటలు వచిస్తాది, రాస్తాది అని చెబుతున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని మాట అవంటారా? అవును, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా మనము ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధ గ్రంథములు దేవుడు ఎన్నో మాటలు రాస్తూ ఉన్నాడండి. ఏంటి ఈ నాలుక ఎంత విలువ గలదో మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే మరి యాకోబు రాసిన పత్రికలో తీయొద్దుగా బట్టి యాకోబు రాసిన పత్రికలో ఈ నాలుక ఎంత ప్రమాదకరమైనదో యాకోబు గారు చక్కగా అక్కడ రాశాడండి. అంటే దీనిని మలుచుకోవటంలో, దీనిని ఉపయోగించుకోవటంలో నీ మీద ఆధారపడి ఉంది. అందుకంటారండి చాలాసార్లు చెబుతూ ఉంటాం మాట, కాలు జారిన పర్లేదు కానీ నోరు జారకూడదు. కానీ మనకు నోరు జాతర తెలుసు, నోరు అదుపులో పెట్టుకోవడం మనకు తెలియదు. ప్రభునందు ప్రియమైన దేవుని మాట. అందుకే మనం ఆలోచన చేసినట్లయితే సామెత గ్రంథములో 10వ అధ్యాయము 20వ వచనములో మరి ఈ నాలుక గురించి సొలొమోను గారు చక్కటి మాటను ఆయన మాట్లాడుతుంటే, నీతిమంతుని నాలుకంటే ప్రశస్తమైన వెండి వంటిదండి. ఏమండి నీతిమంతుని నాలుక ఎలా ఉంటుందండి? ప్రశస్తమైన అంటే ప్రశస్తమైనదంటే ఏ కల్మషము కనపడి
వెండి లాంటిది. ఏంటి? ఏమి కనపని వెండి ఎన్నాళ్ళు ఉన్న దానికి మస్తు పట్టదు, దగదగలాడుతూ ఉంటుంది. మరి మనం పట్టుకునే వెండులు ఉన్నాయి కదండి, మరి ఎందుకు మాసిపోతున్నామంటే అందులో చాలా కొంత తగరమని, అల్యూమినియం అని, ఇలాగ ఎన్నో రకాలు కలుపుతూ ఉంటారు. ప్రభునందు ప్రియమైన దేవుని వల్ల అందుకే నీతిమంతుని నాలుకంటండి ప్రశస్తమైన వెండి వంటిదంట. అంటే మంచి వెండి ఎలాగైతే అది ఎప్పుడు మెరుస్తూ తగదగదలాడుతూ ఉంటుందో, మీరు కూడా దేవుని వాక్యాన్ని ఎరిగిన వారిగా మన నాలుక నీతిమంతునిగా ఉంటే మన నాలుక ఎప్పుడు కూడా ప్రేమ, దయ, మంచి, నీతి, న్యాయము, దేవుడు ఇలాగా ఎప్పుడు కూడా నాలుక ఏం చేస్తుందండి? వసిస్తూ ఉంటుందంట. చూడండి, అక్కడేమో ఏమన్నాడండి? అక్కడేమోనండి, దయారసము కలిగిన కలము వలె పెన్న వలె ఉందన్నాడు. ఇక్కడేమో ఏమన్నాడండి? ఏంటి? ప్రశస్తమైన వెండి వలె ఉన్నదాడు. చూడండి, ఇక్కడ ఏమంటే ప్రశస్తమైన వెండి వలె ఉందంటండి. ఇంకా చూస్తే 12వ అధ్యాయంలో చూడండి, 12వ అధ్యాయంలో 18వ వచనంలో కూడా అక్కడ కీర్తనకారుడు ఒక మాట చూడండి. చదువు కింద చదువమ్మా. జ్ఞానుల నాలుకంటండి ఆరోగ్యదాయకమంటండి. ఏంటి? ఇక్కడ మీరు కింద చూస్తున్నాడు ఏమన్నా? జ్ఞానుల నాలుకంటండి ఆరోగ్యదాయకమంట. ఆరోగ్యదాయకము అంటే మనము మాట్లాడే మాట పట్టండి అవతల వాళ్ళకి ఏమొస్తుందంటండి? ఆరోగ్యం వస్తుంది. మన మాట అనారోగ్యం కూడా తప్పిస్తుందా? అనారోగ్యం కాదండి, అవసరమైతే చావుడు కూడా రప్పిస్తుంది. ప్రభునందు ప్రియమైన దేవుని వలన. ఎందుకంటే పరచుండి కత్తిపోటు వంటి మాటలంటే, కత్తిపోటు మాట ఎలాగుంటుంది ఏమా? కత్తిపోటు మాట ఎలాగుంటుంది మనం చెప్పగలదు. ఎందుకంటే కొంతమంది ఏంటి కొంతమంది మాట్లాడుతుంటేనండి కత్తి కడుపులో తింటుంటుంది. మనం చాలాసార్లు అంటాం, నీ మాటలో నా కడుపులో కత్తి వల్లే ఉంచుకున్నామనండి. అందుకే కత్తిపోటు వంటి మాటలు మాట్లాడు వారికి అన్నట్టండి. కానీ మనం ఎలా ఉండాలి? ఇప్పుడు మనం జీవం గురించి మాట్లాడుతున్నాం, మరణం గురించి కదండి. మరణం గురించి మరొకసారి చెబుతాను. కానీ మరణం గురించి ఎంత ప్రమాదకరంగా నాలుగుంటుందో మరొకసారి చెబుతాను. జీవం గురించి మాట్లాడుతాను కాబట్టి ఇటువంటి జ్ఞానుల నాలుగు ఎలా ఉంటుందంటే ఆరోగ్యదాయకం అంటండి. ఆరోగ్యదాయకము. అందుకే చేతనైతే మనం ఎవరితోనైనా మంచి చెప్పాలి, మంచి మాట్లాడాలి, కానీ ఎవరితో మనం చెడుని చెప్పకూడదు. ప్రభునందు ప్రియమైన దేవుని వల్ల. ఎందుకంటే చాలా ప్రమాదకరం ఇది. ఎందుకంటే నువ్వు అవకాశం ఇస్తే చాలు అబద్ధాలు అల్లేస్తుంది, లేని వాటిని పరిగేస్తుంది, ఉన్న వాటిని లేని వాటిని కలిపి చెప్పి ఏంటి మంచి వారిని కూడా అవతల వారికి విరోధులుగా ఇది ఏం చేస్తుందండి? తయారు చేస్తుంది. ప్రభునందు ప్రియమైన దేవుని వారునిగా మనం ఆలోచన చేస్తుంటే ఇప్పుడు జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. కాబట్టి ఇప్పుడు మనము దేవునిలో ఆరోగ్యవంతులుగా, మంచి వారుగా, దేవుని బిడ్డలుగా బ్రతకాలంటే ఏంటి? ఆరోగ్యం అంటే ఒక విధంగా మనం అనుకుంటే పాపము లేని వారిగా అనుకుంటాం, అంతేనా? ఒక విధంగా పాపము లేని వారిగా అంటే పాపము లేనివారు. ఇప్పుడు ఆరోగ్యం ఉన్నవాడికి ఎవడక్కర్లేదు? వైద్యుడు అక్కర్లేదు, అంతే కదా? ఇప్పుడు పాపము లేని వారిగా మనం ఉంటే ఎక్కడికి వెళ్తాము? ఆరోగ్యపడతాం. అదే పాపులు దేవుని రాజ్యానికి వారసులు కాదు అంటున్నాడండి. అంటే నీ నాలుక నీ వస్తువులో ఉంది. ఏది చేయాలో, ఎలా చేయాలో అది నీ ఇష్టమై ఉందన్నాడండి. 15వ వచనం కొంచెం 15వ అధ్యాయము 4వ వచనం కూడా చూద్దాం. చూడండి 15:4 సాత్వికమైన నాలుక జీవ వృక్షం అంటండి. ఇక్కడ సాత్వికమైన నాలుక ఏ నాలుక అంటే ఇది? సాత్వికము. సాత్వికం అంటే ఏంటి? మన పరిశుద్ధ గ్రంథములో సాత్వికానికి మూల పురుషుడు ఎవరు? మోషే గారు. సాత్వికానికి మూల పురుషుడు ఎవరండి? మోషే గారు. ఎందుకు అంత
అంత సాత్వికానికి మూల పురుషుడు అయ్యాడైనా. అన్న చెప్పాను మీకు, ఈయన వెళ్ళన్నాడే ఆయనే పొమ్మంటాడు, ఈయన వెళ్ళన్నాడే ఆయనే పొమ్మంటాడు. ఎందుకు వెళ్ళమన్నావు అంటావు, ఎందుకు పొమ్మన్నామో అనడు. దేవుడు చెప్పాడు. కానీ ఎన్నిసార్లు అయినా విసుక చెందకుండా వెళ్ళాడు ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఒక పక్క ఫరో, ఒక పక్క ఇశ్రాయేలు చదువుకుంటూ, ఇశ్రాయేలు నిందలు వేస్తూ, ఫరో పొమ్మంటూ, ఫరో సైన్యం పొమ్మంటూ, ఇలాగ ఎన్ని విధాలుగా నిందలు వేస్తున్నా, ఎన్ని విధాలుగా గుచ్చి గుచ్చి మాట్లాడి పొడిచిన మహానుభావుడండి, సాత్వికము. అందుకే భూమి మీద మిక్కిలి సాత్వికుడని దేవుడు అనిపించాడండి. చూడండి, అందుకే మోషే గురించి దేవుడు పరిశుద్ధ గ్రంథములో గొప్పగా రాశాడు. జీవ గ్రంథం గురించి మోషే గారు తన ధర్మశాస్త్రములో ముందుగానే ఎన్నో విధాలుగా రాస్తాడు ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా. అందుకే చూడండి, ఇప్పుడు సాత్వికమైన నాలుగండి జీవ వృక్షము. జీవవృక్షం అంటే నాశనం లేదు దానికండి. వాడదంటది. మనం చూస్తున్న అశ్వ గ్రంథములు నీటి కాలువల ఏరున నాటబడిన చెట్టు అంటండి ఆకు వాడక ఫలము నీయక ఉండదండి. ఆకు వాడదంటే ఎప్పుడు కూడా ఫలాలు ఇస్తూనే ఉంటుందండి. చూడండి, జీవ వృక్షము నాశనం లేనిది, నశించిపోయిన వృక్షం ఉందండి. ఏంటది? నీ నాలుక. అంటే ఇప్పుడు పరలోకం వెళ్ళాలన్నా, ఒక మనిషి దగ్గర పేరు పొందాలన్నా, నీ కుటుంబం బాగుండాలని, సంఘం బాగుండాలన్నా, నీ దేశం బాగుండాలన్నా, ఏది బాగుండాలన్నా ఎవరి చేతిలో ఉంది? ఇప్పుడు ఎవరి చేతిలో ఉందండి? మన చేతుల్లో ఉంది. ఎందుకంటే దేవుడు ఇచ్చేస్తాడు. నీ ఎదుట జీవ మరణములు నేను ఉంచి ఉన్నాను. ఏది కావాలో కోరుకో, ఏది కావాలో కోరుకో. అంతే తప్ప మనం అబద్ధాలు ఆడుతూ, మోసాలు చేస్తూ, ఇష్టపడి చేస్తూ ప్రభువా అంటే ప్రభు మనం ఆలకించడు. చాలా మంది అనుకున్నారండి, నేను విస్తారంగా ప్రార్థన చేస్తున్నాను, లేదా వాక్యం చదువుతున్నాను, లేదా ఇంకోటి చేస్తున్నాడు, ఏది చేసినా పర్లేదు, నేను అబద్ధాలు ఆడేస్తే, ఎదుటి వారి మీద నిందలు వేసేస్తే, ఎదుటి వారి మీద మరి అబద్ధ కార్యక్రమాలు పురిగొల్పేస్తే దేవుడు చూస్తున్నట్టుకుంటారా? అబద్ధికుల మనవాయినా ఆలకించాడు. ప్రభునందు ప్రియమైన దేవుని వారి నాలుక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నిన్ను నరకానికి నడిపించేది, నిన్ను నిత్య జీవానికి నడిపించేది నాలుకే. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, అందుకే మనం చూస్తే సాత్వికమైన నాలుకండి జీవ వృక్షమంట. అంటే నీ నాలుకను నువ్వు కాపాడుకుంటే ఎప్పుడు కూడా దేవుడు నువ్వు వాడబాలమండి, అభివృద్ధి చెందుతావు. ఫలాన్నిచ్చే చెట్టుగా అభివృద్ధి చెంది అలాగలా ఎదిగి చక్కగా అభివృద్ధి చెందుతావు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా మనం ఆలోచన చేసినట్లయితే, అందుకే మరి కీర్తన గ్రంథములో కీర్తనకారుడు తన నాలుకను మరి ఎలాగ ఉంచాడో, మరి ఎలాగ దానిని ఉంటే మంచిది అనే విషయాన్ని మరి రోజు మన కీర్తనకారుడు మనతో మాట్లాడుచున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని వారిగా మనం ఆలోచన చేసినట్లయితే 35వ అధ్యాయంలో మనం చూస్తే, 35వ అధ్యాయం మనం చూస్తే 28వ వచనంలో చూడండి ఒకసారి. నా నాలుక నీ నీతిని గురించి, నీ కీర్తిని గురించి తెల్లమెల్ల సల్లాపములు చేయును అంటున్నాడండి. అందుకే ఈ నాలుక ఎంత భయంకరమైనది కాబట్టి, నాలుక ఇటువంటిది కాబట్టి ఈ దావీదు గారు నాలుకకు కళ్ళెం వేశాడండి. యాకోబు రాసిన పత్రిక చూసాం కదా, నాలుకకి ఏమైనా కళ్ళెం వేయాలి. మరి ఏ కళ్ళెం వేయాలి? మనం తామేసేద్దామండి, అది గొలుసేసి కట్టేద్దామా? ఏ కళ్ళెం వేసిన అది లగ్గదండి. అది వెయ్యవలసిన కళ్ళెము ఒకటి ఉంది. ఆ కళ్ళని వేశాడు ఈ దావీదు గారు. ఏంటే కళ్ళమంటమ్మా? మళ్ళా చదవండి, చూడండి. నా నాలుక నీ నీతిని గూర్చి, నీ కీర్తిని గూర్చి దినమెల్లా. ఈయన నాలుగు కేసులు కలిమని తెలుసండి. రోజమ్మల్లా దేవుని గురించి మాట్లాడతాం, దేవుని ప్రార్థన చేయడం, దేవుని వాక్యాన్ని చదవటం, దేవుని కీర్తించడం, ఇదే పనిచ్చాడండి నాలుగుకి. ఈ నాలుగు ఏం పనిచ్చాడండి? ఇదే పనిచ్చాడంట.
అందుకే రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడండి? 7 సార్లు ప్రార్థన చేసేవాడండి. చూడండి ప్రభునందు ప్రియమైనది. అంటే నీ నాలుకకు కళ్ళెం అంటే ఏమయ్యాలి? వాక్యముతో కళ్ళెం వేయాలి. దానికి లోకములో దేనితో కళ్ళెం వేసినది మాట వినదు, దేనితో వేసిన వినదు. అందుకనండి దినం వెళ్ళ అంటే ప్రతిరోజు ఉదయం నుంచి సాయంకాలం నుంచి ఉదయం వరకు నా నాలుక దేవుని గురించే మాట్లాడుతుంది, దేవుని గురించే ప్రకటిస్తుంది, దేవుని గురించి కీర్తిస్తుంది అన్నాడండి. మన నాలుగు కూడా అలా కళ్ళి వేస్తే అబద్ధాలు వస్తాయా? మన నాలుగు కూడా అలా కళ్ళి వేస్తే మోసాలు వస్తాయా? మన నాలుగు కూడా అలా కళ్ళి వేస్తే మనం తప్పిపోతామా? ఆలోచన చేయండి ప్రభునందు ప్రేమను దేవుని వాళ్ళ. ఎందుకంటే మన ఆదివారం ఏదో ఒక రోజు 2 గంటల వాక్యం వింటున్నాం, లేదా బుధవారం ఏదో ఒక గంట, శుక్రవారం ఏదో గంట వింటున్నాం. మిగతా రోజులన్నీ లోకంలో ఇష్టానుసారంగా బతుకుతున్నాము. ఎక్కడ మన నోటికి కళ్ళెము ఆలోచన వేయగలుగుతున్నాము? వేయలేమండి. వెయ్యాలి ప్రభునందు ప్రియముడు. ఎందుకంటే దీనికి కళ్ళి వేయకపోతే ఇదే నేను నరకానికి నడిపించేస్తుంది. చాలా ప్రమాదకరమైనదండి. ఆలోచన చేయండి ఏంటి, ఆలోచన చేయండి. నిజంగా అసలే నాలుక కలిగి మాటలాడిగా పుట్టినవాడు గొప్పవాడా? నాలుక లేకుండా పుట్టినవాడు గొప్పడంటారా? ఏం మాట్లాడారండి? ఎవరు గొప్పవాడు? అసలు నాలుక లేకపోతే ఎంత గొప్పవాడండి? ఎందుకంటే ఆ నోట అబద్ధము రాదు, మాట్లాడలేడు. ఆ నోట కోపము రాదు, ఆ నోట ఉగ్రత రాదు. ఎంత గొప్పవాడు. మనం అనుకుంటామా దేవుడు ఎంత అన్యాయం చేయడండి? వాడికి మోగవాడిగా నాలుగు నిండేవాడిగా పుట్టించాడు. వాడు నాలుగు లేకపోయిన మాట ద్వారా వాడు తప్పు చేయకపోయినా వాడు నీతి కలిగి బ్రతకడానికి దేవుడు అసలు నీకు నాలుగించాడు. ఇవేం చేస్తున్నాం? పక్కవారు వచ్చే అబద్ధాలు, పక్కవారు ఏదైనా చేస్తే మనము ఏంటి ఆలోచన చేయండి. నిజంగానండి ఎప్పుడు చెబుతూ ఉంటాను, మన ఇంటి గురించి మనం ఆలోచించుకోగానండి పక్కింటి గురించి మాత్రము బాగా ఆలోచిస్తాం. నిజంగా క్రైస్తవుడిగా మనం చేయవలసిందండి, మనం ఎలా ప్రార్థన చేస్తున్నాం, మన బ్రతిక ఎలాగుంది, మన జీవితం ఎలాగుంది, మన జీవన విధానం ఎలాగుంది, మన నడవడిక ఎలాగుంది, మన మాట తీరు ఎలాగుంది. ఎప్పుడు కూడా తీరు గురించి మనం ఆలోచించాలి. అదే తప్ప పక్కోళ్ళు ఏం మాట్లాడుతుంది, పక్కింటో ఏం చేస్తుంది అనవసరం మనకి. ఎందుకంటే దేవుని బిడ్డలుగా, ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరమైనది. దీన్ని మలుచుకుంటే అంత గొప్పది, విడిచిపెడితే అంత చెడ్డది. ప్రభునందు ప్రేమణ దేవుని. అందుకన్నాడు అప్పుడు నాలుగు కళ్ళెము వెయ్యగలవాడు ఎవడు? తన నాలుగును స్వాధీనపరచుకోగలిగిన వాడు ఎవడున్నాడండి? ఇదిగో దావీదు స్వాధీనపరుచుకున్నాడు. అందుకే అతనికి ఒక గొప్ప బిరుదిచ్చాడు. ఆయన గొప్ప బిరుదిచ్చాడు. ఏం బిరుదిచ్చాడండి? దావీదుకి ఏం బిరుదిచ్చాడు? ఇతడు నా ఇష్టానుసరుడైన మనుష్యుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చగలవాడు. ఎలా నెరవేర్చాడు? ఇదిగో నాలుగు కళ్ళెం వేశాడండి. దేవుని వాక్యముతో కట్టడం వేశాడు. అందుకేనండి మహానుభావుడు ఉద్దేశం నెరవేర్చాడు. తన నుండి క్రీస్తు రావడానికి కారకుడయ్యాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా మనం ఆలోచన చేసినట్లయితే, అందుకే మనం ఆలోచన చేస్తే ఏంటి ఈ కీర్తన గ్రంథం 27వ అధ్యాయంలో కూడా మరి దావీదు గారు కొన్ని సంఘటనలు చెబుతూ ఆలోచన చేయండి. ప్రభునందు దేవుడు ఆలోచిస్తే 27 కాదని 37వ అధ్యాయంలో చూస్తే 37వ అధ్యాయము 29, 30 వచనంలో కూడా అక్కడ కూడా ఒక సందర్భాన్ని ఆయన మనకి జ్ఞాపకం చేస్తున్నారు. భూమిని స్వతంత్రించుకొందురు, వారి దానిలో నిత్యము నివసించెదరు. నీతిమంతుల నోరు జ్ఞానము గురించి వచించును, వారి నాలుక న్యాయమును ప్రకటించునంటండి. ఇక్కడ కీర్తనకారుడు మాట్లాడుతూ అన్నాడైనా నీతిమంతులు దేని స్వతంత్రించుకుంటారంటండి? భూమిని. భూమిని స్వతంత్రించుకుంటారనగానే బిలిగేట్ లేక అని రమ్మనిలేక మాకు ఏ భూములు లేవనుకోకండి. ఆ భూమి కాదు. ఎందుకంటే లోకములు మంచి పేరు, లోకములు మంచి స్థితిని ఆలోచన చేయండి. మోషే గారు చనిపోయి ఎదురులో ఉంది. దావీదు ఇలాగా యెహోషువ, సమూయేలు ప్రవక్తలు ఎంతో మంది చనిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి. ఈవేళ కూడా భూమి మీద వారి పేరు సంచారం చేస్తూ ఉంది.
ఈ విశ్వం ఉన్నంత వరకు కూడా వాళ్ళ పేరు ఈ నలుమూలన వినిపిస్తూనే ఉండాలి. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆ కాలంలో వారికంటే గొప్ప వారు చనిపోయారు. వారి పేరు ఏంటంటే తుడిచిపెట్టబడింది. అదే మనం ఆలోచన చేసినట్లయితే, ఇక్కడ మనం ఆలోచన చేస్తే నీతిమంతులను భూమిని స్వతంత్రించుకుందరట, వారి దారి నిత్యము నివసించదు. వారి వెళ్ళిపోవచ్చు, వారి కుటుంబం వెళ్ళిపోవచ్చు, ఎన్ని వెళ్ళిపోవచ్చు, కానీ విశ్వం విన్నంత వరకు వారి పేరు నిత్యము నిలిచి ఉంటుందంట. దేని వల్లంట? దేని వల్ల? నీ నాలుక వలనండి, నీ మాట వలన. అదనానికి ఎంత చూడండి ఏంటి, నీతిమంతులు నోరంటండి జ్ఞానం గురించి వచించినట్టండి, వారి నాలుక అంటే ఏం చేస్తుందండి? ఏం చేస్తుందండి? న్యాయమును ప్రకటిస్తుందంట. అందుకేనండి మన తండ్రి దేవుడు న్యాయము తప్పని వాడు. అందుకే యేసుక్రీస్తు కూడా అపోస్తలుల చరిత్ర మనం చూసినట్లయితే వీరందరూ కూడా వారి నోట ఏ కపటము లేని వారిగా బ్రతికారు. ఎందుకంటే నోట కపటము కలగజేసేదే నాలుక. చిన్న మాట అనుకుంటాం మనం, చిన్న అబద్ధమే కదా. ఆలోచన చేయండి. అంటే ఒక మనిషిని ఎదుటి వాడు ఎదుట మనం సులకడం చేయటకు లేదా నిందించటకు చిన్న మాట అని మనం అనుకుంటాం, కానీ అది ఎంత ప్రమాదకరమైనదో ఆలోచన చేయండి. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళ చాలా ప్రమాదకరమైనది. అందుకే మనం ఆలోచన చేసినట్లయితే ఈ నాలుక ఎంత మరి ప్రమాదకరమైనది. మనం అనుకుంటాం, నేను ఇక్కడే అన్నాను కదా చిన్న మాట, మా ఆయన దగ్గర, మా పిల్లల దగ్గర, మా ఇంటిలోనే అన్నాను కదా, లేదా మా స్నేహితుల దగ్గర అన్నాను కదా, చిన్న మాట మనం అనుకుంటామండి. కానీ ఎక్కడికి వెళ్ళిపోతుందండి? ఎక్కడికి వెళ్ళిపోతుంది? కీర్తన గ్రంథము 73వ అధ్యాయం మనం చూస్తానండి. కీర్తన గ్రంథము 73వ అధ్యాయం మనం చూస్తానండి. 73వ అధ్యాయం చూస్తే 9వ వచనం చూడండి. ప్రభునందు ప్రియమైన దేవుని వల్ల ఆకాశము తట్టు వారి ముఖము ఎత్తుదురు, వారి నాలుకండి భూ సంచారము. మనం అనుకుంటున్నాం నాలుగు ఎక్కడ చేస్తాడండి? భూ సంచారం. ఏంటి, మనం ఇక్కడ నుంచి ప్రార్థన చేస్తున్నాము, ఇక్కడే మాట్లాడాము, అప్పుడు భూ సంచారం చేసిందా? ఆలోచన చేయండి. ఎందుకంటే మాట అండి చాలా స్పీడ్గా వ్యాప్తి చెందుతుంది. అందుకేనండి మాట్లాడడానికి ఏం చేయాలంటే నిదానించాలి. ఎక్కడ రాయబడిందన్నమాట? అమ్మా మీరు చెప్పక కనుక చెప్తారు. మాట్లాడడానికి నిదానించడం ఎక్కడ రాయబడిందండి? యాకోబు రాసిన పత్రికలో. మాట్లాడడానికి అంటే నిదానించి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మాటే కదా, లేదా మాట తీరితే నా మాట పరిస్థితి ఒకరు దేవుని దగ్గర, లోకంలో నువ్వు ఎలాగున్నా కానీ దేవుడి దగ్గర మాత్రము అందరికీ ఒకే నిబంధన. మనిషికి నిబంధన తండ్రి ప్రకటించి మాకైనా, వినే మీకైనా, వినని వారికైనా అందరికీ ఒకటే నిబంధన. మనిషికి నిబంధన దేవుని దగ్గర ఉండదు. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళ అది చూడండి, వారి నాలుకంటే ఏం చేస్తుందండి? భూ సంచారము చేయును, వారి జనము వారి పక్షమును చేరును, వారి జలపాతమును ఏం చేస్తానండి? సమృద్ధిగా చేయున్నాడు. చూడండి ఇక్కడ చూడండి ఏంటి, ఈ నాలుక ఏం చేస్తుందంటే భూ సంచారం చేస్తుందంట. ఈ నాలుక జలపాతములంటే ఏం చేస్తుందండి? సమృద్ధిగా చేయును. ఆలోచన చేయండి ఏంటి, నాలుక ఈ లోకములో ఈ భూమి మీద బ్రతికుండగా జలపానము అనేది నీటిని చక్కగా సమృద్ధిగా తాగుతుంది. అంతే కదా. కారం తిన్నాం, మంట దేనికి? నాలుకే. తీపి తిన్నప్పుడు తిన్నా. కాబట్టి ఈ లోకంలో నీవు ఏది చేసినా నీకు ఈ జలపానం అనేది సమృద్ధిగా నీకు తాగుతుంది, సమృద్ధిగా లోకంలో దొరుకుతుంది. మంచిదే. కానీ దీనిని కనుక జాగ్రత్తగా ఉంచుకోకపోతే, దీనిని కనుక కాపాడకపోతే, ఇక్కడ డబ్బాలు చెరువులు నీళ్లు తాగిన ఈ నాలుగు కట్టండి దేవుడు నరకములో ఏం చేశాడంటండి? నరకంలో ఏం చేశాడంటండి? నరకంలో ఏం చేశాడంట? సుక్క నీరు లేకుండా చేసేసాడు. ధనవంతుడు కేకేస్తున్నాడు,
తండ్రి అయిన అబ్రహామా, ఆ లాజరును ఒక్కసారి పంపకూడదు? ఏమి కాదు నాయన, అక్కడ నాకు 4 కొండలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి, ఇష్టం వచ్చినట్టు చేసేసి, కావలసినంత జలపాలకు సమృద్ధిగా తాగేశాను. ఇక్కడ ఏం లేదంటండి, ఒక చుక్క నీరు లేదు నాయన. అంటే మీకు మంచి కాపేస్తున్నారు, మంచి పచ్చడి తిన్నారు, మంచి బలవంతం అనుకోండి. ఎన్ని నీళ్ళు తాగితే మంట తేలుతుంది, కానీ ఎన్ని నీళ్ళు తాగితే మంట తేలుతుంది. కనీసం బాటిల్ తాగాను ఒకసారి కదా. మరి ఆయన బొటనవేలు ముంచి ఒక చుక్క పట్టుకొస్తే చల్లారిపోతుందా? అంటే చుక్క కూడా దొరకని పరిస్థితులు చెబుతున్నాడు. అంతే, చుక్కేస్తే చల్లారిపోతాడు కదండి. చుక్క కూడా దొరకని పరిస్థితి. ఎందుకంటే భూమి మీద ఇది దేవుని మాట వినలేదు. మనిషిని పాడు చేసింది ఇదే, మనిషిని నరకాన్ని నడిపించేది ఇదే, కుటుంబాలను నాశనం చేసేది ఇదే, సంఘాలను, దేవుని బిడ్డలను, దేశాల మీదకి పురుకొలిపి నాశనం చేసేది ఇదే. అందుకే ఘోరమైన కఠినమైన శిక్షణ విధించాడు ప్రభునందు. ప్రియమైన దేవుని వాళ్ళ నాలుక భూసంచారం చేస్తుందంట. ఇక్కడ ఉండగా మరి జలపానము లోకస్వార్త 16 చూస్తామండి. అయ్యా పనవేలు ముంచి నాకు ఒక చుక్కల పంపు, చుక్క నీరు దొరకటం లేదంట. కానీ పరలోకం ఎలాగుంది? సమృద్ధి. అక్కడ ఆకలి లేదు, దప్పిక లేదు. అంటే ఇప్పుడు చుక్క నీరు కోసం కావాలా, లేకపోతే ఆ ద్వాపత లేని ప్రదేశం కావాలా? ఈ భూమి మీద దీన్ని నిర్ణయించుకోకపోతే బాధ మనకే. ప్రభునందు ప్రియమైన దేవుని వాడాలా. అందుకే అంటున్నాడండి సామెతల గ్రంథంలో మనం ఆలోచన చేసినట్లయితే ఎన్నో సందర్భాల్లో దేవుడు మరి మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే మనం ఆలోచన చేసినట్లయితే పేతురు గారు ఒక చక్కటి మాటను ఈ ఉదయకాల సమయంలో మరి 4 గురించి ఆయన మరి మాట్లాడుతున్నాడు. ఒకసారి పేతురు రాసిన మరి మొదటి పత్రికలో చూస్తే, పేతురు రాసిన మొదటి పత్రికలో మనం చూస్తేనండి 3వ అధ్యాయంలో 10వ వచనంలో ఒక చక్కటి మాటను పేతురు గారు రాసిన. చూడండి, జీవమును ప్రేమించి మంచి దినమును చూడబోదువాడు చెడ్డదానిని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెనని. చూడండి, ఇక్కడ మరి పేతురు గారు మాట్లాడుతూ అన్నాడైనా, జీవమును ప్రేమించి మంచి దినమును చూడబోదువాడు. అంటే మంచి దినాలు అంటే ఎక్కడున్నాయి? పరలోకములో. ఈ భూమి మీద ఏం మంచి లేదండి, భూమి మీద ఏమీ మంచి లేదు. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళగా ఆ పరలోకములో మనం ఉండాలండి. ఆ నిత్య జీవాన్ని మనం చూడాలండి, ఆ మంచి దినాలు చూడాలండి. లేదా భూమి మీద మనం మంచిగా నీతిగా బ్రతకాలంటే, మన గురించి మన పేరు చిరస్థాయిగా ఉండాలంటే ఆయన చూడండి, ఎవరంటే చెడ్డ వాటిని పలుకకుండా తన నాలుకను కప్పకుండా మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలి. అంటే చెడ్డ మాటలు పలకుండా, కపటపు మాటలు పలకకుండా ఆలోచన చేయండి. తన నాలుకను కాచుకోవాలంట. మనం అనుకుంటున్నామండి, మాటే కదా, ఎవరు తిన్నారు, ఎవరు ఇంటలేదు కదా, మన ఇద్దరమే మాట్లాడుకుంటున్నా కదా అని అనుకుంటున్నారండి. కానీ మీ ఇద్దరు మాట్లాడుకున్న మాట ఎగిరిపోతుందండి, భూ సంచారం చేసేసింది. ఏంటి లోకములో మనుషులు ఎన్నా పర్లేదండి, ఎనకపోయినా పర్లేదు కదండి, దేవుడి దగ్గరికి వెళ్తే మాత్రము ప్రమాదం. ఎందుకంటే ఆయన లెక్క చెప్పేవాడు, శిక్ష విధించేవాడు ఆయనే. అందుకే అసలు మనము ఇంటిలో ఒక్కరు కూర్చుంటేనే అని తెలిసిపోతుంది. అంటే మన ఇద్దరు మాట్లాడుకుని తెద్దాం అంటే ఎంత జాగ్రత్తగా పెద్దవాళ్ళు కాపాడుకోవాలి. కొంతమంది మాట్లాడుతూ ఉంటారండి, చక్కగా వచ్చేస్తా టకటక వచ్చేస్తూ ఉంటాయి అబద్ధాలు, కపటమైన మాటలు. నిజంగానండి ఎక్కువ అర్చన చేస్తూ ఉంటారండి. కొంతమంది జీవితంలో ఎన్ని సందర్భాలలో ఎన్ని మాటలు చెప్పిన సాక్షాత్తు క్రీస్తే వచ్చి చెప్పిన వాళ్ళ బతుకు మారదు. ఎందుకు మారదంటే
వారు నాలుకను సాధు చేయలేదు, నాలుకను విడిచిపెట్టేశారు, నాలుకను వారి శరీరానికి బానిసగా చేసుకున్నారు. మారాలి. మార్పు చెందకపోతే నిత్య నరకాగ్నికి మనము వెళ్ళిపోతాం. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, అందుకే అంటాడు చూడండి, ఎందుకంటే చెడ్డ మాటని పలకకుండా ఎవడైతే తన పెదవులు నాలుకను కాచుకుంటాడో వాడే ఆ మంచి రోజు నిత్య జీవాన్ని చూడగలడు. ఎందుకంటే నీ నాలుగును సాధువులు చేసుకుంటే నీ శరీరం అంతటి మాట వింటాది. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, అందుకే సామెతల గ్రంథంలో సొలొమోను మాట్లాడుతూ 17వ అధ్యాయంలో 1వ వచనంలో అన్నాడు చూడండి, మనం ఎలా ఉండాలని చూడండి, మృదువైన మాట క్రోధమును చల్లారించును, నొప్పించు మాట అంటే క్రోధమును రేపునంట. ఇక్కడ అబ్జర్వ్ చేశారా? మృదువైన మాట ఏం చల్లేస్తుందంటండి? ఎంతటి కోపాన్నైనా చల్లేస్తుంది. నొప్పించు మాట ఏం చేస్తుందండి? కోపము లేని వాడిలో కూడా కోపాన్ని పుట్టిస్తుంది. అది ఇప్పుడు ఒక పరిస్థితుల్లో మనము నెమ్మదిగా శాంతిగా ఉండాలన్నా, లేదా మనము గొడవ పడాలన్నా, లేదా మనం ఎక్కువ చేయాలన్నా ఎవరి వశంలో ఉన్నవండి? నాలుక వశంలో ఉన్నవి. చూసావా? నీ నాలుక చక్కగా పలికావా ఎంతటి కోపాన్నైనా. అంతే కదా? వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు మోషే గారు, అయ్యా పంప అన్నాడు. నేను పంపను వెళ్ళిపో అన్నాడు. అప్పుడు అంటే ఏమన్నా మోషే గారు, మనమైతే అంటాం, పంపడానికి ఇవ్వడం దేవుడు నాకు చదివించాడు, ఇవ్వడం నీ అంత చూస్తాను, నీ కుటుంబం అంత చూస్తాను, నీ తాత ముత్తాత ఎంతమందినైనా దేవుడు నా పక్షాలు ఉన్నాడు అంటమా. రొమ్ము విరిసిగా మాట్లాడతాం. మహానుభావుడు సరే వెళ్ళిపోతున్నాను, నా దేవుడి దగ్గరికి వెళ్తాను. గొప్పవాడండి. అందుకని సాత్వికుడయ్యాడు. చూసారా? నాలుక చాలా ప్రమాదం. చిన్నదే ఏంటి, ఎంత ఎన్నికేళ్ళు బలం ఉంటుంది అది? నాది ఎన్ని మీటర్ల బలం ఉంటుంది నాలుక? నాదైతే తేడా ఉంది, మీదైతే రెండే ఉందా? నాది తేడా మీదే రెండే ఉందండి. ఎవరిదైనా ఎంతే ఉంటుంది, కానీ ఎంత ప్రమాదం చూసారు అది. అందుకే మృదువైన మాటలతో మనం మాట్లాడాలి. మన జీవితం అయిపోయింది. ఎంతకాలం బ్రతుకుతాం? భూమి మీద ఎవరికి శాశ్వతం లేదండి. ఏంటి గుళ్ళో కూర్చున్న మనం బయటికి వెళ్ళి జీవిస్తామో లేదో తెలియదు. ఉన్నంత కాలమైన నాలుకతో మనము నరకాగ్ని తప్పించుకోవడానికి ప్రయాసపడాలి. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎందుకంటే మృదువైన మాట ఏం చేస్తుందంటే క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును అంటున్నాడు. యాకోబు పత్రికనండి ఏంటి ఏం జరిగింది? ప్రకృతి చక్రమునకే చించి పెట్టేస్తుందంట. యాకోబు పత్రిక 3 చూస్తున్నాడండి. ఏం చేస్తుందండి? ప్రకృతి చక్రానికి ఏం చేస్తుందండి? చించి పెట్టేస్తుంది. ప్రకృతి చక్రానికి. అందుకే మన మాట, మన కుటుంబాల్లో, మన సంఘాలలో, మన పరిస్థితులు చూడండి ఎంత భయంకరంగా ఉన్నారో ఆలోచన చేయండి. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, అందుకే ప్రసంగి గ్రంథంలో చూస్తుందండి, జ్ఞాని సొలొమోను గారు, ముగిస్తాను సమయం చాలా ఉంది కాబట్టి, ప్రసంగి గ్రంథంలో చూస్తుందండి, జ్ఞాని సొలొమోను గారు ఒక హిత వాక్యాన్ని మన కోసం రాస్తూ ఉన్నాడండి. మనం ఎలా ఉండాలో, మనం ఎలా మాట్లాడాలో అని అక్కడ జ్ఞాని సొలొమోను గారు రాస్తున్న చూడండి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము ఏంటి 2వ వచనం చూడండి ఒకసారి. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలకకుండకు, నీ హృదయమును త్వరపడక, నీ నోటిని కాచుకోము. రుచి చూచి చవి చూచి ఆటుపోటులు ఎదుర్కొన్నాయన ఎవరు? సొలొమోను గారండి. అందుకన్నాడు చూడండి, ఎందుకంటే నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుటకు నీ హృదయమును త్వరపడనివ్వక నీ నోటిని కాచుకో. నా ప్రియ సహోదరులారా, నా ప్రియ దేవుని బిడ్డలారా, మీ నోటిని కాచుకోండి. చాలా జాగ్రత్త. ఎందుకంటే నువ్వు ఎక్కడున్నావు? ఆయన ఎక్కడున్నాడు? భూమి మీద. ఆయన పాదం ఎలా ఉంది? భూమి మీదకి ఎలా ఉందండి? పాదపీఠముగా ఉందంట. ఇప్పుడు ఆకాశంలో
గలవాడు, భూమంతా ఆయన పాదం అయితే ఒక్కసారి ఆ పాదం వేసి తగ్గడిపోతాం మనం. అందుకే హెచ్చరిక చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన అసలు ఆ మాట కూడా ఆకాశ సింహాసన భూమి ఆ పాద పెండమని చలనించిన వాడు ఆయన. అందుకే చెప్తున్నాడు, ఆయన ఆకాశం అందున్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు అని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు. రే ఆయన ఒక్క తొక్కడనుకో నువ్వు కనపడకుండా దిగిపోతావు. చాలా జాగ్రత్త. చూసారా ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా, నాలుక చిన్న మాటే కదా, నోటంతా వచ్చిన మాటే కదా అనుకున్నాం మనమండి. అబద్ధాలు ఆడడానికి, మోసాలు చేయడానికి దీని ఇష్టం వచ్చినట్టు మనం ఉపయోగిస్తున్నాము. కానీ చాలా ప్రమాదకరమైనది. దీన్ని అదుపులో ఉంచుకుంటే మన జీవితాలు బాగుపడినట్లే, మన కుటుంబాలు శాంతి సమాధానంతో ఉన్నట్లే, మన నిత్య జీవానికి వారసులుగా మనము ఉన్నట్లే. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళరా, అందుకే చూడండి ఏమైనా చూడండి, ఆకాశం అంతా నువ్వు భూమి మీద ఉన్నావు కాబట్టి మాట్లాడకుండాలి, కొద్దిగా ఉండాలి, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే అన్నీ ఆయన చూస్తున్నాడు, అన్నీ నాకు తెలుసు అనుకోకు, నేను అన్నీ మాట్లాడతానుకోకు. ఎందుకంటే చాలా ప్రమాదము. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా మనము ఆలోచన చేసినట్లయితే ఎన్నో సందర్భాలలో దేవుడు ఎన్నో అమూల్యమైన సంగతులు మన కొరకు రాయిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన బిడ్డలుగా మనము తప్పిపోకూడదని. అందుకే ఈ నాలుక గురించి మనం ఆలోచించినట్లయితే ఇది జీవము కలిగినది. నిత్య జీవాన్ని మనకి ఏం చేస్తుందండి? దయచేస్తుంది. ఎప్పుడు దీన్ని మనము అదుపులో ఉంచుకున్నప్పుడు. అందుకే యాకోబు 1:26 కూడా ఆయన అంటున్నాడు, యాకోబు 1:26 కూడా చూడండి, ఎవడైనా నోటికు కళ్ళెము పెట్టుకునక తన హృదయము మోసపరుచుకొనొచ్చు భక్తి గలవాడునని అనుకొని ఎలా. అయ్యో ఇదేంటండి, మన ఇంతవరకు ఏం మాట్లాడేసినా ఏమి చేసేసినా మేము భక్తు పడుకుంటున్నాం. ఈయన ఈ యాకోబు అంటున్నాడు, ఒరే బాబు, నీ నోటికి కళ్ళెము లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి, అబద్ధాలు ఆడేసి, చాటుని చెప్పేసి, గొడవలు పెట్టేసి, ఇవన్నీ చేసేస్తే భక్తి పని అనుకుంటున్నావా అన్నాడు. ఈయన అసలు నీ భక్తి ఏం అర్థమన్నాడండి. నేను చూడండి, మీరు ఎలా చూడండి, ఎవరు చూడండి, ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకునక తన హృదయమును మోసపరుచుకొనొచ్చు భక్తి గలవాడినని అనుకొని ఎలా. వాడి భక్తి అర్థమేనంటండి. నీ నోటికి కళ్ళెము లేకపోతే, నీ మాటలు కొద్దిగా లేకపోతే, నీ మాటలు జాగ్రత్తగా ఉండకపోతే నీవెన్ని చేసిన నీ భక్తి వ్యర్థమే. మన దేవుని మాట్లాడారా, వాక్యము తెలియని వారు మాట్లాడాలంటే వేరండి. వాక్యం తెలిసిన మనం ఎలా ఉండాలి, వాక్యం వెలిగిన మనం ఎలా ఉండాలి ఆలోచన చేయండి. ఎందుకంటే నోటిని కాచుకోకపోతే, నోటిని భద్రపరచుకోకపోతే ఏంటండి శిక్ష ఎవరికంటండి? శిక్ష ఎవరికంటండి? ప్రసంగి 6 చెప్తాడండి, నోటిని కాచుకోకపోతే దేహానికంటండి శిక్ష. ఏంటండి, నోటిని కాచుకోకపోతే దేహానికి శిక్ష. అవును, ఎందుకంటే మనం కొద్దిగా మాట్లాడకపోతే, మన ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడుతున్నప్పుడు కొడుతూ ఉంటారు. ప్రభువునందు ప్రియమైన దేవుని వల్ల అంతే కదా. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, లేదా కొంతమంది భార్య చూడండి, కొంతమంది భర్తలు చూడండి. ఏమండి, నిజంగా వాళ్ళ గొడవ పడినప్పుడు అండి నోరు పూసుకొచ్చి నేను కూడా ఉండదు. ఆయన ఏదో అంటే ఈయనేదో, ఆయన ఏది తంతు ఉండేది తంతు ఉంటారు. అంటే నోటు కంటే శిక్ష పడుతుంది దేహానికి. జరిగిందండి ప్రసంగం 6:5 ఎక్కడ ఉంటుందమ్మా? ఎక్కడమ్మా? 5:6 చూడండి, నీ దేహమును శిక్షకు లోబడినంత పని నీ నోటు వలన జరగనీయకమన్నాడు. చూడండి, అంటే ఇప్పుడు నీ నోటు వలన నీ దేహానికి వస్తుందండి, శరీరానికి శిక్ష. అందుకే నోటిని మనం చెప్పామనుకోండి ఎలా ఉంటుంది? చాలా ప్రమాదం. ప్రభువునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, అందుకే మనం ఆలోచన చేసినట్లయితే నీ నోటి వలన నీ దేహానికి ఏమవుతుందండి? శిక్ష అంటున్నాడండి. అందుకే యాకోబు 1:10 మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలంటే, ఎలా ఉండాలి? నిదానించాలి, వీళ్ళకు వేగిరి పడాలి.
మాట్లాడే విధానించాలి. ఎందుకంటే ఈ నాలుకే నిన్ను నిత్య లోకానికి నడిపించాలన్నా ఆపేయాలన్నా ఆలోచన చేయండి. అందుకే దావీదు తిరిగి కళ్ళెం వేశాడు. ఏ కళ్ళెం వేశాడు? వాక్యమనే కళ్ళెం వేశాడు. యాకోబు చెప్పాడు కదా, తన నోటిని చాలు చేయగలవాడు ఎవడు, దానికి కళ్ళెము వేయగలవాడు ఎవడు అంటే ఎవడో లేడా? వేయగలడు. నోటికి కళ్ళెం వేసిన మనగాడున్నాడు. మనకి ఎవరు? దావీదు మహారాజు. ఏ కళ్ళెం వేస్తాడు ఆయన? వాక్యం అని కళ్ళని వేస్తాడు. అందుకంటే నా నాలుకతో నేను దేవుని కీర్తించి స్తుతించి భయపరుస్తున్నాను. ఎందుకంటే ఆలోచన చేయండి, ఒక్క అబద్ధం మనం ఆడామనుకోండి, రెండోసారి చక్కగా ఉండాలి, మూడోసారి లోతుకి అలాగలాగా అబద్ధాలు అలవాటైపోతాయి. అబద్ధం ఆడడానికి మనం దేవుడిని జ్ఞాపకం చేసుకుని భయపడ్డాం అనుకోండి, రెండోసారి అబద్ధం ఆడతాం ఆడలేము. ఎందుకంటే దేవుడు గుర్తించేస్తాడు. నువ్వేం అబద్ధం ఆడాలన్నా దేవుడు గుర్తించేస్తాడు. నీకు వెంటనే ఆత్మని గద్దించేస్తుంది. అదే లెక్క చేయకుండా ఆడు ఇష్టము. అందుకే నీ నోటితో వాక్యాన్ని అడుగుదినము చదివాడుకో, ఆ వాక్యమే నేనేం చేస్తున్నానంటే భద్రపరుచు. అందుకని నీ వాక్యం నా పాదములకు దీపము, నీ వాక్యం నన్ను కాపాడును, నీ వాక్యం నన్ను రక్షించును. 119 చదువుకుంటే ఎన్నో మాటలు దావీదు రాస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రేమ దేవుని బంగారం. అందుకే నిత్య జీవాన్ని కావాలి అంటే మనం దేన్ని స్వాధీనం చేయాలంటే నాలుకను స్వాధీనం చేయాలి. ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరం. గమనించు, హృదయం నిందిన బట్టి నోటి మాట్లాడు కదా, మాట్లాడుతుంది. ఎందుకంటే హృదయంలో ఉక్రోషము తనకు, ఆ ఉక్రోషము నాలుగు మీదకి వచ్చినప్పటికీ వెంటనే పరిశుద్ధాత్మ ఏం చెప్తాడు తెలుసా? అరే హృదయం అంటుంది కానీ నువ్వు అనేది తప్పు జాగ్రత్తగా చూసుకోవాలంటారు. అప్పుడు నాలుగు ఏం చేయాలి? టక్కన అలాగా 2 మంది కొడుకు ఎక్కిపోతున్నాడు. నాకేం చేయాలి? టక్కనే నిజమే కదా పోలే అని ముద్దులో పడుకోండి. దాని ఇష్టము చాలా ప్రమాదకరం. అందుకే దీని నుండి బయట రాకూడదు. హృదయంలో దాన్ని మనం తొక్కి వేసినప్పుడు ఈ నాలుక దేవుని మాట్లాడినప్పుడు హృదయం కూడా శుద్ధి చేయబడతాను. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చేస్తూ ఉన్నాం. ఎంతవరకు మీ బిడ్డలుగా మమ్మల్ని ప్రేమించారు. అవును తండ్రి, నీవు మాకించిన ఈ దేహంలో ప్రతి అవయవాన్ని చిత్త ప్రకారం జరిగించావు నాయన. ముఖ్యముగా ఈ నాలుక గురించి నీ పరిశుద్ధ గ్రంథములో ఎన్నో మాటలు మాట్లాడుతూ రాయించావు. జీవ మరణములు కలిగినదిగా ఈ నాలుక గురించి మాతో మాట్లాడవు. ఇక జీవం గురించి మేము మాట్లాడుతున్నాము తండ్రి. ఇంత భయంకరమైన దీనిని మేము సాగు చేయాలంటే, లోపరుచుకోవాలంటే అది నీ వాక్యము వలన మాత్రమే అని విన్నాము. కాబట్టి తండ్రి ఆ వాక్య ప్రకారం బతికేటువంటి వాక్యాన్ని మాకు దయచేసి మా నాలుకకు మేము కళ్ళు వేసుకునే కృపను అనుగ్రహించమని, విన్నని బిడ్డలను, కుటుంబాలను, దాస్తులను దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరచమని క్రీస్తు వారి ప్రార్థనకి వేడుకొంచున్నాము తండ్రి.